పర్టికులర్గా ఈ మూవీని చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్? అంటే నిజంగా అది మన ఏదో ఆర్ట్ వర్క్స్ కోసం చెప్పటం కాదు. దీన్ని ప్రమోట్ చేయడానికి ఎవరు అయితే కరెక్ట్ పర్సన్ నిర్మాతలు కావాలి. ఈ రోజున సినిమా చేయటం ఎంత గొప్ప విషయమో దాన్ని రిలీజ్ చేయటం అంతకు డబుల్ రిస్క్. ఈ పర్టికులర్ మత్స్యకారులు బ్యాక్డ్రాప్ తీసుకుందామని ఎలా అనిపించింది? ఒక స్టోరీని వెతుక్కున్నాం మేము ఫస్ట్. ఆ స్టోరీ సో ఆ రేపల్లే ఇన్స్పిరేషన్ ఈ రేవుకి. మనకి చూసుకుంటే చాలా మూవీస్ వచ్చినాయండి మత్స్యకారులు బ్యాక్డ్రాప్. ఉప్పెన వచ్చింది, అలా గుండెల్లో గోదావరి వచ్చింది. ఉప్పెనలో ఉన్నటువంటిది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. బ్యాక్ డ్రాప్ అది బ్యాక్ డ్రాప్ సేమ్ కావచ్చు కానీ చిన్న చేప పెద్ద చేప. ఎందుకంటే సినిమా తీసినోడు మగాడు కాదు, రిలీజ్ చేసినోడు మగాడు. హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. దిస్ ఈజ్ సంజయ్. సో ఇవాళ మనతో పాటు రేవు మూవీ అంటూ 23rd ఆగస్టున రాబోతున్నారు. సో డైరెక్టర్, ప్రొడ్యూసర్, అలాగే హీరో, అలాగే మనకి బాగా తెలిసిన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ప్రొడక్షన్ సూపర్విజన్గా ఈ మూవీకి మన ముందరికి రాబోతున్నారు ప్రభు గారు. సో వాళ్ళు మనతో ఉన్నారు. ఈ రేవు మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అసలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, మీరు మాకు ఎప్పటి నుంచో తెలుసు. సో ఎన్నో మూవీస్ చూశారు. పర్టికులర్గా ఈ మూవీని చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్? ఈ మూవీని మేము చూస్ చేసుకోవాలి, ఆ మూవీ మమ్మల్ని చూస్ చేసుకున్నాం. అంటే నిజంగా అది మన ఏదో ఆర్ట్ వర్క్స్ కోసం చెప్పటం కాదు. అనుకోకుండా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక స్టోరీలో ఒక మిత్రుడు చూపించడం జరిగింది. హరినాథ్ గారని దీంట్లో మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి విలన్గా చేసినటువంటి వ్యక్తి. అనుకోకుండా నాకు ఒకసారి ఒక సినిమా చేసాం సార్, మేము చిన్న సినిమా ఒకటి, మీరు చూడండి సార్ అని చెప్పేసి రేవు సినిమా తాలూకు ఆ స్టోరీలో ఒకటి చూపించారు నాకు. 5-6 minutes రోజు చూపిస్తే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అప్పటికి ఏది పూర్తిగా పెద్ద ఆర్ఆర్ పూర్తి కాలేదు, ఏమీ కాలేదు, డిఏ కాలేదు, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఏమీ కాలేదు. ఒక రా కట్ నాకు చూపించడం జరిగింది. చూపిస్తే బాగుంది, చాలా బాగుంది, మనం మాట్లాడదాం, అయిపోయిన తర్వాత రండి అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత అప్పటికి ఈ డైరెక్టర్ ఎవరో తెలియదు నాకు, వాళ్ళు మిగతా వాళ్ళు ఎవ్వరూ తెలియదు నాకు. వాళ్ళ చూసేసి బాగుందని చెప్పి అది అయిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మరి నా దగ్గరకు వచ్చేసి, సార్ మొత్తం ఫిలిం కంప్లీట్ అయింది సార్, మీరు ఒకసారి చూడండి సార్ అని చెప్పేసి అంటే ఒక చిన్న ఆఫీస్ రూమ్లో పెన్ డ్రైవ్లో కంప్యూటర్లో చూసాం. స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద కూడా చూడలేదు. అది క్వాలిటీ కూడా ఏం లేదు, ఆర్ఆర్ లేదు, ఏం లేదు. అంటే ఒక రాకట్ చూస్తే అయితే రాకట్లోనే ఇంత బాగా ఎంగేజింగ్ అనిపించింది. ఇది ఫుల్ ప్లేజర్గా కనుక రెడీ అయినట్లయితే మాత్రం మంచి సినిమా అవుతుందనే కాన్ఫిడెన్స్ ఏర్పడిన తర్వాత అప్పుడు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకొని రావటం. ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేయడానికి ఎవరు అయితే కరెక్ట్ పర్సన్ నిర్మాతలు కావాలి కదా, దానికి అయినటువంటి ఖర్చు కానీ తర్వాత రిలీజ్ అనేటువంటిది. ఈ రోజున సినిమా చేయటం ఎంత గొప్ప విషయమో దాన్ని రిలీజ్ చేయటం అంతకు డబుల్ రిస్క్. ఎందుకంటే సినిమా తీసినోడు మగాడు కాదు, రిలీజ్ చేసినోడు మగాడు అన్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నటువంటి. ఎందుకంటే థియేట్రికల్గా సినిమాలకి సరైనటువంటిది రావట్లేదు. థియేటర్ గోయింగ్ అనేటువంటిది కిల్ అయిపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేటువంటి ఎలాంటి సినిమా రిలీజ్ అయితే, సినిమా సక్సెస్ అయితే ఓటీటీలో తీసుకున్నాను. కాబట్టి సినిమా ఎగ్జిబిషన్ అనేటువంటిది చాలా క్రిటికల్గా మారినటువంటి ఈ టైంలో హౌ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ అండ్ హౌ టు టేక్ ఇట్ టు ద పబ్లిక్ అనేటువంటి దాని విషయంలో మేము బాగా సందిగ్ధంలో ఉన్న టైంలో మురళి గారు కనెక్ట్ అవ్వటం మాకు. మురళి గింజుపల్లి గారు, సీజన్ ఎన్ఆర్ఐ. ఆయన అక్కడ అమెరికాలో స్థిరపడిపోయినటువంటి ఒక ఎన్ఆర్ఐ. సినిమా పట్ల విపరీతమైనటువంటి ప్యాషన్ ఉన్నటువంటి, సినిమా పిచ్చి వేరు, సినిమా పట్ల ఉండవలసినటువంటి అవగాహన వేరు. ఆ పిచ్చి ఎంత ఉందో అవగాహన అంతకు డబల్ ఉంది ఆయనకి. సినిమాని ఏదో చూసేసి ఆహాహోన చప్పట్లు కొట్టేటువంటి ఇది కాదు. సినిమాని విశ్లేషణాత్మకంగా, అనలైటికల్గా గెస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. వారు కనెక్ట్ అవ్వటం మురళీ గారితో. అప్పుడు ఇది చూపిస్తే ఆయన వెంటనే మేము ఐ విల్ టేకప్ అని అన్నారు. మురళీ గారును వారి మిత్రులు పారుపల్లి నవీన్ గారు ఇద్దరు కూడా రైట్. ఆ విధంగా ఇది ట్రాక్ ఎక్కడం జరిగింది అనమాట. చాలా పెద్ద స్టోరీ అనమాట. అండర్టేక్ ఇన్ ద ఫిలిం. నిర్మాణంలో ఉన్నప్పుడు కదా, నిర్మాణం అయిపోయిన తర్వాత మేము అండర్టేక్ చేసుకున్నాం. సో మీకు ఈ స్టోరీ అసలు ఎట్లా రాద్దాము, అసలు ఇది ఈ పర్టికులర్ మత్స్యకారులు బ్యాక్డ్రాప్ తీసుకుందామని ఎలా అనిపించింది? ఆ పర్టికులర్ ప్లేస్లో ఆ ప్రాంతంలో పెరిగాను కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక తెలియని ఒక సినిమాటిక్ ఫీల్ వైబ్ అవుతుండేది ఆ జియోగ్రఫీని అంతా చూస్తున్నప్పుడు. సో లాక్డౌన్లో ఒక చిన్న థాట్లా మొదలైంది, ఏదైనా చేద్దాం, దీంతో ఏదైనా స్టార్ట్ చేద్దామని చెప్పి వన్ ఆఫ్టర్ వన్ స్క్రిప్ట్ చేసుకోవడం, నా ఫ్రెండ్స్ అందరినీ కలెక్ట్ చేసుకుని ఇది స్టార్ట్ చేయడం. జనరల్గా సార్ చెప్పినట్టు వాళ్ళ దాకా అయిన తర్వాత వచ్చిందని చెప్పారు కదా. ఒక సినిమా అనేది ఎలా అవుతుందనంటే, మనం ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవుతాం, అక్కడి నుంచి కొలాబరేట్ అయిన తర్వాత స్టోరీని వెతుక్కుంటాం, అక్కడి నుంచి ఆర్టిస్టులు ఎలా వెళ్తుంటాం కదా. ఇది ఎలా అయిందనంటే, ఒక స్టోరీని వెతుక్కున్నాం మేము ఫస్ట్. ఆ స్టోరీ మిగతా వాళ్ళందరినీ వెతుక్కుంది.
ఆ స్టోరీ దానికి కావాల్సిన ఆర్టిస్టులను వెతుక్కుంది, దానికి కావాల్సిన టెక్నీషియన్స్ని వెతుక్కుంది, ఈవెన్ ఈరోజు ఇంతమంది ముందుకు తీసుకెళ్తున్న ప్రొడ్యూసర్స్ని కూడా ఆ స్టోరీనే వెతుక్కుంది. సో అంటే రేవు అని టైటిల్ పెట్టడానికి మెయిన్ కాన్సెప్ట్ అండి, మత్స్యకారులు ఇవన్నీ ఉంటాయి కదా, సో రేవు అని పర్టికులర్గా పెట్టడానికి రీజన్ ఏంటి? ఇట్స్ అబౌట్ దట్ జియోగ్రఫీ అండి. ఆ పర్టికులర్ ప్లేస్ యొక్క కల్చర్, ఆ కల్చర్లో ఉన్న ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్న డ్రామా గురించి చెప్తున్నాం కాబట్టి రేవు అనేది ఒక స్పాట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా సార్. అందుకని హ్యాపెనింగ్ ప్లేస్, కథ మొత్తం కూడా జరిగేటువంటి ప్లేస్ అది. ఒక వాటర్ రేవు అంటాం, అలాగే మత్స్యకారులు చేపలు పట్టుకునేటువంటి దాన్ని రేవు అని అంటారు. రేవుకి వెళ్తున్నాం. ఆ విధంగా రేవులో జరిగినటువంటి కథ కాబట్టి ఆ రేవు అనే టైటిల్ యాప్ట్ అనేటువంటిది అనిపించింది. పర్ఫెక్ట్గా దాన్ని సెట్ అయిపోయింది కాబట్టి. ఓకే ఓకే సార్, మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? స్టోరీ చెప్పాల సినిమా ఈ పర్టికులర్ రేవ్ గురించి నాకు ఏప్రిల్లో పరపనేని రాంబాబు గారు నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్. ఆయన మేము చాలా మూవీ పరంగా మాట్లాడుతూ ఉంటాం. నాకు ఏప్రిల్లో కాల్ చేసి ఇట్లా రాంబాబు గారు ఒక సినిమా ఉందండి, బాగుంది, మీరు ఇంట్రెస్ట్ చేస్తే కనుక బాగుంటుంది అన్నారు. నేను ఇమీడియట్గా చేయండి, విల్ డూ ఇట్ అండర్ అవర్ ప్లాన్ అని చెప్పాను అనమాట. అన్న తర్వాత మేలో నేను వచ్చినప్పుడు నేను ప్రభు గారితో నాకు పరిచయం కలగటం, ఆయన అట్లా కనెక్ట్ అయిపోవటం, మేము ముగ్గురం కలిసి ఒక సినిమాని చూసినప్పుడు ఏదైతే మాకు ఫస్ట్ ఫీల్ కలిగిందో అదే ఫీల్ ఈ రోజున ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నా ఫ్రెండ్ నవీన్ నాతో జాయిన్ అవ్వటం, నేను కూడా యాడ్ అవుతాను ఈ మూవీకి అని చెప్పేసి. అంటే ఆయన అన్నట్టు కథ ఎవరినైనా ఎన్నుకుందో ఆ కథలో ఎన్నుకునే భాగంలో మేము కూడా ఒకళ్ళం అనమాట. రేపు ప్రేక్షకులు 23వ తారీఖు చూసినప్పుడు దే విల్ ఫీల్ ద సేమ్. ఆ క్యారెక్టర్స్ ఎలా అయితే మమ్మల్ని హాంట్ చేసినాయో ప్రేక్షకులు కూడా అట్లాగా క్యారెక్టర్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళతో అంటే ఆ క్యారెక్టర్స్ తోటి అలా జల్ అయిపోతారు అనమాట. అలాంటి ఒక కథని ప్రజెంట్ చేసిన విధానం, హీరో కానీ యాక్టర్స్ కానీ ఇందులో ఒక వైడ్ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. ఏదో ఒక సినిమాలో ఒక హీరో గుర్తుపెట్టుకోవటం, హీరోయిన్ గుర్తుపెట్టుకోవడం, పాట గుర్తుపెట్టుకునేది ఒక సామాన్యం అయిపోయిన రోజుల్లో ఇంత పెద్ద క్యాన్వాస్లో ఇంతమందిని గుర్తుపెట్టుకోవటం అనేది, ఇన్ని క్యారెక్టర్స్ మనల్ని హాంట్ చేయడం అనేది అది ఒక రైటింగ్లోనే సాధ్యం, వాటిని రాసే విధానం. అది ఈ పర్టికులర్ మూవీలో ఉంది. అది రాసిన హరి కానీ, తీసిన విధానం కానీ, ఇతనికి హెల్ప్ చేసిన యాక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా సీజన్డ్గా అన్నారు కదా, ఒక్కళ్ళు కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ప్రీవియస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న యాక్టర్స్ కాదు. వాళ్ళు అందరూ కూడా దేర్ ఫర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ బిగ్గర్ స్క్రీన్. సో వాళ్ళకి అట్లాంటి క్యారెక్టర్స్ రావటం, వాళ్ళకి కూడా వాళ్ళ 100% ఇవ్వటం, అది మేము చూడటం మా అందరికీ. ఇప్పుడు ఆయన ఒక చిన్న కెమెరాలో అన్ఎడిటెడ్ మూవీ రాగా చూసిన రషెస్ అంటాం మనం, ఆ రషెస్ చూసిన ప్రభు గారికి నచ్చటం, దాని ల్యాప్టాప్లో చూడటం, ల్యాప్టాప్లోంచి ఈ రోజున బిగ్ స్క్రీన్కి తీసుకురాగలిగే స్థాయికి వచ్చిందంటే డెఫినెట్గా ఆ సినిమాలో సంథింగ్ ప్రేక్షకులకు నచ్చే విధానం అందరికి నచ్చుతుంది అనేది బలంగా నమ్ముతాం. మేము అదే నమ్ముతున్నాం. ఆ నమ్మకంతో 23 రిలీజ్కి వెళ్తున్నాం. ఓకే, నైస్ అండి. అండ్ మీకు ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చింది రైట్, స్టోరీ చెప్పంగానే ఓకే నేను చేస్తాను అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చుంటుంది పర్టికులర్ పాయింట్ ఏంటి రేవు అనేది దాంట్లో? యాక్చువల్లీ మీ అందరం కలిసి టీం వర్క్ అండి ఇది. ఓకే, ఇది స్టోరీ ఈ పర్టికులర్ పర్సన్ ఈడు హీరో ఈడు విలను అని లేకుండా ముందు వీళ్ళు స్టోరీ రాసుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే దీనికి ఇది అవుతారో ఆ స్టోరీయే సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ కూడా. సో అప్పుడు ఏమైందంటే ఆ జర్నీ స్టార్ట్ చేసాం. ఆడికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారులను చూడడం, వాళ్ళతో కలిసి జర్నీ చేయడం, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడతారు, స్లాంగ్ ఏంటి, ఇవన్నీ వాళ్ళతో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయించాడు అక్కడ. వీళ్ళు ఇలా ఉంటుంది, వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు అలసిపోతే ఎలా ఉంటారు, ఇవన్నీ చేసిన తర్వాత మేము క్యారెక్టర్స్ దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యామన్నమాట. సో మనకి ఫస్ట్ నుంచి అలవాటు ఉండదు ఎందుకంటే రేవు దగ్గరికి వెళ్ళి మనం చేయటం, మత్స్యకారులు ఇట్లా అలవాటు ఉండదు. కానీ దీనికి ఎంతవరకు మీరు హోంవర్క్ అన్ని చేశారు ఈ పర్టికులర్ క్యారెక్టర్కి? యాక్చువల్గా దీనికి మేము ఒక 2-3 months కోవిడ్లో స్టార్ట్ చేసాం. ఓకే, అక్కడే ఉండిపోయాం అందరం, ఇంకా అక్కడే ఉండిపోవటం. సో అలా మేము హోంవర్క్ స్టార్ట్ చేసాం చెప్పాలంటే. సో రోజు చూడడం, వాళ్ళతో కలిసి మాట్లాడడం, సో అలా స్టార్ట్ అయింది ఈ జర్నీ. సో ఆ జర్నీలో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో దాంట్లో కొంతమంది యాక్టర్స్కి కొన్నిసార్లు కాళ్ళు ఇరగటం, ఇవన్నీ చాలా జరిగినాయి అనమాట. సో కొంతమంది కోవిడ్ రావటం, మళ్ళీ కొంచెం ఆగటం, ఏం జరుగుతుంది అనుకుని మళ్ళీ అట్లా మళ్ళీ ముందుకు వెళ్ళడం.
సో బట్ వి ఎంజాయ్డ్. అక్కడ ఉన్న అడవుల దివి ప్రజలు కూడా చాలామంది కూడా హెల్ప్ చేశారు. ఇప్పుడు మనం చిన్న సెట్ వేసుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సో అలా అందరి సహకారంతో ముందుకెళ్ళాం. బట్ ఇదంతా అయిపోయిన తర్వాత అసలు ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి ఒకళ్ళ సహాయం డెఫినెట్గా మాకు కావాలి. ఎందుకంటే మేము అంతవరకు తీసుకెళ్ళాం. బట్ ఆ తర్వాత పెద్ద చేయి కోసం ఎదురు చూస్తున్నాం. సో మా అదృష్టం కొద్దీ ప్రభు గారు చూడడం, అది జరగటం, ఆ తర్వాత రాంబాబు గారు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వటం, ఆ తర్వాత మురళీ గారు చూసి సేమ్ అదే ప్యాషనేట్గా ఇప్పుడు ఎలా అంటే ఆయన ఓన్ చేసుకున్నారనమాట. ఇంకా ఆయన ప్రొడక్ట్ ఇది. సో దీంట్లో చిన్న షార్ట్ అయినా కానీ ఎక్కడున్నా కానీ ఆయన చెప్పి చేయించుకోవడం మాకేంటంటే అలా చూసిన యాక్టర్స్ మేము ఇంతలాగా జర్నీ చేసినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సేమ్ ఈక్వేషన్తో ఉన్న వాళ్ళు కూడా జర్నీలో పార్ట్ అయ్యారన్నప్పుడు. సో వీఆర్ సో లక్కీ అనుకుంటున్నాం ఆ విషయంలో. వీళ్ళందరితో కలిసి పెద్దవాళ్ళతో మేమే ట్రావెల్ చేయడం అనేది. అండ్ సాంగ్స్ చూసుకుంటే లిటరల్ చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. ఎందుకంటే వినగానే అదొక ఫీల్ వైబ్ వస్తుంది, గూస్ బాంబ్స్ అంటారు కదా, అలా వస్తున్నాయి. సో ఈ సాంగ్స్ ఇట్లా వచ్చింది కదా బయట ఆడియన్స్కి అందరికీ రీచ్ అయింది, ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ కానీ అది? డెఫినెట్గా చాలా హ్యాపీ అండి. అండ్ ఈవెన్ సాంగ్స్ కూడా ఇప్పుడు తను చెప్పిన వంశీ చెప్పినట్లు ప్రతిదీ లిరిసిస్ట్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా మేము ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చే కంటే కూడా వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఊర్లో పెట్టాం కొన్నాళ్ళు అంతే. ఆ ఊరే చెప్పింది మాకు ఇది ఈ ఊరు ఇది, ఆ ఊరు తాలూకు రిప్రజెంటేషన్ అనేది ఆ ఊరే వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చింది తప్ప మేము ఎక్కువ కూర్చుని రుద్దింది అయితే చాలా తక్కువ. అంటే మీది ఊరు అంటున్నారు కదా, ఎక్కడ మీ ఊరు అసలు? అది రేపల్ల దగ్గర అడవులదివి. సో ఎందుకంటే అదంతా మొత్తం కృష్ణా రివర్ బ్యాక్ డ్రాప్లో అటు రేపల్లె అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? రేపల్లెకి రేవు పల్లె, రేవుపల్లి, రేవు ఒడ్డునున్న పల్లె కాబట్టి రేపల్లె రేపల్లె అయింది ఇప్పుడు. అది గుంటూరు డిస్ట్రిక్ట్ సైడ్, కృష్ణా రివర్కి ఎడ్జిలో ఉంటుంది ఎగ్జాక్ట్ అనుకుని ఉంటుంది. రైట్ రైట్. సో ఆ రేపల్లె ఇన్స్పిరేషన్ ఈ రేవుకి. ఓ నైస్. అంటే కృష్ణా నది సముద్రంలో కలిసేటువంటి ఏరియా అది. ఆ ఏరియా మామూలుగా నదిని విడిగా చూస్తాము, సముద్రాన్ని విడిగా చూస్తాం. కానీ ఆ రెండు కలిసేటువంటి ప్రాంతం అనేటువంటిది చాలా లొకేటల్ బ్యూటీ అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. హంసల్ దేవి కాదు, ఇంకొక ఎడ్జ్ కూడా ఉంది. ఆ తీర ప్రాంతంలో చాలా చోట్ల కలుస్తుంది. హంసల్ దేవ్ అనేది మెయిన్ స్పాట్. అలా కాకుండా చిన్న చిన్న పాయలు వెళ్ళే ప్లేస్ ఉంటుంది. అంటే నది మొత్తం ఒకేసారి కాదు, పాయలుగా చెల్లిపోతుంది. ఇది ఒక పాయ. అక్కడ ఆ లొకేల్ బ్యూటీ చాలా బాగుంటుంది. ఈ నీరు, ఆ సముద్రపు నీరు రెండు కలిసే దగ్గర ఒక టాట్ ఉంటుంది. వరల్డ్లో చాలా రేర్గా జరిగే ఒక ఫినామినా ఒకటి ఉంటుంది. నది నీళ్లు సముద్రం నీళ్ళు కలిసినప్పుడు మనకి క్లియర్ చాలా చోట్ల ఏమవుతుందంటే బ్లెండ్ అయిపోతాయి, చాలా ఏరియా అంతా బ్లెండ్ అయిపోతుంది. కానీ ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ ఒక ఎన్విరాన్మెంటల్ దీనిలో ఆ రెండు వాటర్స్ మీకు క్లియర్గా కనిపిస్తాయి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుని దాన్ని కరెక్ట్గా దానికి కావాల్సిన షార్ట్ తీసుకోవడం మీరు మూవీలో చూడొచ్చు. అది అలాంటి చెప్తున్నట్టు మీకు ఒక షార్ట్ ఉంటుంది, మీరు చెప్తుందానికి డెఫినెట్గా అది కనిపిస్తుంది ఏంటని దాంట్లో. సో వీళ్ళు అంటే మీకు ఆల్రెడీ ముందల నుంచే ఫ్రెండ్సా ఆర్ ఎల్స్? ఈ టీం అందరూ కూడా నా ఫ్రెండ్స్, నాతో కొన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తూ నాతో కలిసి ఉన్న ఫ్రెండ్స్. సో మీరు ఫస్ట్ వీళ్ళనే చూస్ చేసుకున్నారా ఆర్ ఎల్స్ వేరే వాళ్ళ దగ్గరికి? అసలు వాళ్ళని చూస్ చేసుకోవడం కాదు, రాసుకునే ప్రాసెస్లోనే వీళ్ళే ఇంకా వీళ్ళతోనే మనం చేస్తున్నాం అనేది జర్నీ. సో ఆల్రెడీ ప్రభు గారు మనకి చూసుకుంటే చాలా మూవీస్ వచ్చినాయండి. అంటే ఈ బ్యాక్ డ్రాప్లో మత్స్యకారులు బ్యాక్ డ్రాప్లో ఉప్పెన వచ్చింది, అలా గుండెల్లో గోదావరి వచ్చింది, ఇలా ఈ బ్యాక్ డ్రాప్లో వచ్చింది. మరి దీనిలో పర్టికులర్ ఆ రెండింటిని కంపేర్ కాకుండా పర్టికులర్ మెయిన్ పాయింట్ ఏంటి? ఉప్పెనలో ఉన్నటువంటిది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్. అది ఇంటెన్స్ లవ్ స్టోరీ. దానికి ఇది ఆల్ టుగెదర్ డిఫరెంట్. అలాగే ఇంకోటి గుండెల్లో గోదావరి అనేటువంటిది కూడాను డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ సేమ్ కావచ్చు, కానీ దాంట్లో ఉన్నటువంటి కథా వస్తువు వేరు. ఇందులో ఉన్నది ఏంటంటే చేపలు పట్టుకునేటువంటి మత్స్యకారుల జీవితంలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు. ఆ కంటెంట్ను చెప్పాలంటే చిన్న చేప పెద్ద చేప. చిన్న చేప అనేటువంటిది సముద్రపు ఒడ్డులో తీర ప్రాంతంలో దొరుకుతుంది. పెద్ద చేప కోసం వెళ్ళాలంటే సముద్రం లోపలికి స్టీమ్ బోట్స్లోటు వెళ్ళాలి. కానీ ఆ స్టీమ్ బోట్కు వెళ్ళేటువంటి వ్యక్తి, ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తి వీళ్ళందరికీ అడ్డంగా ఉంటే అప్పుడు వీళ్ళు కూడా ఒక స్థాయిలో ఒక స్టీమ్ బోట్ తయారు చేసుకుంటారు, అసెంబుల్ చేసుకొని ఒక బోట్ తయారు చేసుకుంటే మేము ఇంత కోట్లు లక్షలు పెట్టి మేము బోట్ కొంటే వీడు పోయి చిన్న అసెంబుల్డ్ బోట్తో వెళ్ళిపోయి వీళ్ళు చేపలు మొత్తం వేట అంటారు, ఆ వేటకి వెళ్ళేసి మొత్తం కొట్టుకొచ్చేస్తున్నారు. ఇంత పెద్ద పడవ కొనుక్కొని కూడా మన వేస్ట్ అయిపోతుందని చెప్పేసినటువంటి దీంతో
వీళ్ళ మీద ఎలాంటి రెవెంజ్ తీర్చుకున్నాడు అతను, వీళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకున్నాడు ఆ మెయిన్ విలను, ఆ తీసుకున్న దాంట్లో పరిణామాలు ఏంటి, ఆ తర్వాత వీళ్ళు ఎలాంటి అతని మీద రెవెంజ్ తీసుకున్నారు అనేటువంటి ఒక ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటిది తప్ప ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ ద లవ్ కానీ ఇవి కానీ మామూలు జనరల్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా లివింగ్ క్యారెక్టర్స్. ఆ ఇంట్రెస్టింగ్ నరేషన్ అనేటువంటిది బాగుంటుంది, ఆ పాత్రల మధ్య ఆ సంఘర్షణ, ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది బాగుంటుంది. ఇప్పుడు మత్స్యకారులు, సో యాక్షన్ బ్యాక్డ్రాప్ కంపల్సరీ ఉంటుంది. ఎంతవరకు దీనికి న్యాయం చేశారు యాక్షన్ డ్రాప్స్? యాక్షన్ అనేది మీరు కమర్షియల్ యాక్షన్ కాదు ఇది. మీరు ఒక ఊర్లో కూర్చొని ఓ 2 గ్రూపులు కొట్టుకుంటుంటే ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా అది ఫీల్ అవుతారు అందులో. ఓ 4 మనుషులు కొట్టుకుంటుంటే మీరు ఏం రియల్ లైఫ్లో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారో ఆ ఇదనేది మీకు ఆన్ స్క్రీన్. అంటే ఇప్పుడు ఒక యాక్షన్ సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నటువంటి యాక్షన్ సినిమాలో ఒక విజయ్ మాస్టర్, ఒక రామ్ లక్ష్మణ్ మాస్టర్, ఒక కన్నడ మాస్టర్, ఇలాంటి ఒక పెద్ద పెద్ద ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేసేటువంటి కంపోజర్స్ వేరు. ఇందులో ఏంటంటే డైరెక్టరే ఫైట్ మాస్టర్, అదే ఇంకొక ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, ఎవరితో చేసిన అందరూ కలిసి. అంటే ఒక క్యారెక్టర్ అనేటువంటిది ఒక ఇమోషనల్ అవుట్ బర్స్ట్లోంచి, ఒక న్యాచురల్ సిచ్యువేషన్స్లోంచి వచ్చినప్పుడు ఎలాంటి ఫైట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఫిస్ట్ ఎలా ఉంటుంది, ద పవర్ ఆఫ్ ద ఇమోషన్ ఎలా ఉంటుంది అనేటువంటివి చాలా చాలా న్యాచురల్గాను చాలా సహజంగా చిత్రీకరించడం జరిగింది. రీజన్ బిహైండ్ ద ఫైట్ అనేది ఎక్కువ హోంవర్క్ చేశాం. ఆ ఫైట్ తీసుకెళ్ళడం అనేది ఎక్కువ, దానికి కష్టపడాల్సిన అవసరం రాలేదు మాకు. దానికి రిహర్సల్స్, టేక్స్ చాలా అయ్యి అప్పుడు అలా దాన్ని డెవలప్ చేసుకున్నాం ఫైట్స్ అట్లా. అండ్ యాక్చువల్లీ కాకుండా దాని ఇంటెన్స్ డ్రామా కూడా ఉంది దీంట్లో. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కానీ అది చూపించిన విధానం కానీ అది కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ మూవీలో. చాలా సున్నితంగా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా చాలా సున్నితంగా, అంటే మన ఇంట్లో ఇది మనకు కూడా జరిగింది కదా అని ఒక ఫీల్ కలుగుతుంది సినిమా. ఓవరాల్గా అన్ని జోనర్స్ని టచ్ చేస్తూ వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఈ మూవీ గురించి ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు ఒకసారి మీ మాటల్లో? ఒక జెన్యూన్ మూవీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మేమైతే ఫీలింగ్ తోటి ఈ సినిమాకి అసోసియేట్ అయ్యాము, జనం కూడా ఆ సినిమాని చూసినప్పుడు అదే ఫీల్ అవుతారు. దే విల్ బీ ఫీలింగ్ లైక్ చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి ఒక క్యారెక్టర్స్ వాళ్ళతో పాటు వస్తాయి ఇంటికి. సో మేము ఇస్తున్న ట్రీట్ అలా ఉంటుంది వాళ్ళకి. సార్ చెప్పినట్టు క్యారెక్టర్స్తో మీతో పాటు వస్తాయి, మీరు వెతుక్కుంటే ఈ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి మీరు కూడా వెతుక్కోవడం మొదలు పెడతారు. ఓకే, అంత సీనిక్ బ్యూటీ ఉంటుంది సినిమా మొత్తం కూడా. ఇంత రెస్ట్రిక్ట్ ఫిలింలో మీరు ఆ సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేయగలుగుతారు. సార్ మీరు రేపు సినిమా అనేటువంటిది ప్రేక్షకుల దగ్గరికి చేరటానికి అనేటువంటి ఈ ప్రాసెస్ అనేటువంటిది ఎలా స్టార్ట్ అయింది? నా నుంచి స్టార్ట్ అయింది. నా నుంచి తర్వాత నేను రాంబాబు నుంచి మురళీ గారి దగ్గర నుంచి ఎంటైర్ మీడియా, తర్వాత వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు గెస్టులు, సినిమా ఇండస్ట్రీ గెస్టులు, ఈ విధంగా ఇలా స్ప్రెడ్ అయింది కదా. ఈ స్ప్రెడ్డింగ్ అనేటువంటిది ఎలా జరిగింది? బికాజ్ ఆఫ్ ద కంటెంట్ వెయిట్ వల్ల జరిగింది. ఇదే కంటెంట్ వెయిట్ ఈ ప్రేక్షకుడు ఇంకొక ప్రేక్షకుడికి, ఆ ప్రేక్షకుడు 10 మందికి 100 మందికి చెప్పేటువంటి ఒక ప్రాసెస్ అనేటువంటిది ఈ సినిమాలో గ్యారంటీగా జరుగుతుంది ఈ సినిమా చూసిన తర్వాత. అది మా కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వల్లనే ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. రేపు ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక మంచి సినిమా చూసాము, ఎలాంటి అసభ్యత, అశ్లీలత కానీ లేకపోతే ఎలాంటి ఆడ్ కంటెంట్ అనేటువంటిది లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు కూర్చొని చూసేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్గా, ఒక కల్ట్ ఫిలింగా మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల యొక్క ఆదరణ పొందుతున్న నమ్మకం ఉంది కాబట్టి మేము టేకప్ చేయడం జరిగింది. అదే నమ్మకంతో మీరందరూ కూడాను మా సినిమాని సక్సెస్ చేయడంలో ప్రేక్షక పాత్ర అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందనేటువంటి కాన్ఫిడెన్స్ మాకుంది. ఆగస్ట్ 23న ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. మీరు కూడా డెఫినెట్గా ఒక డిఫరెంట్ వరల్డ్కి అయితే తీసుకెళ్తామని నమ్మకం ఉంది. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్, ఈరోజు కంటెంటే దేవుడు. సో అది ప్రేక్షకుల్లోకి రీచ్ అయితే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. సో అది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో డూ వాచ్ అండ్ 23rd అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద రేవు మూవీ టీమ్. అండ్ ఆగస్ట్ 23న ఈ రేవు మూవీ అనేది రిలీజ్ అవబోతుంది. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి అందరూ వాచ్ చేయండి. సో మరొక ఇంటర్వ్యూతో మీ ముందర ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నేహా శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.